కూడా డివిజన్ 3 రోజులు గత 3 రోజులుగా చేస్తున్న సందర్భంలో ఈరోజు కంప్లీట్గా వస్తుంది. దానిలో భాగంగానే హరిజన బస్తీ, గిరిజన బస్తీ, అప్సూడ కాలనీలను కూడా ఈరోజు తిరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు రోడ్లు బాగైనాయి, డ్రైనేజ్ బాగైంది, కొంతవరకు బంచ్ కేబుల్స్ కావాలని కొన్ని అడుగుతూ ఉన్నారు. అవి తప్పకుండా, ఎందుకంటే చిన్నగా కాబట్టి బంచ్ కేబుల్స్ చేయాల్సిన అవసరం ఉందా, కొద్ది దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్తున్నారు. వాటిని కూడా తొందరగానే చేస్తాం. సమస్యలు అనేది ఇళ్ళవేళ ఉండేటే కాబట్టి కొన్ని సమస్యలు అంటే మేజర్ పార్ట్స్ అయితే అయిపోతూ ఉన్నాయి. మరి అందరూ కూడా మరి ప్రతి ఇంట్లో కూడా ఏదో రకమైన లబ్ధి, కళ్యాణ లక్ష్మి కానీ, షాద్మర కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, రకరకాల పెన్షన్స్ వస్తూ ఈరోజు ఒంటరి మహిళల పెన్షన్ కానీ ఇవన్నీ వస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఆ ప్రాంతం వెళ్తున్న సందర్భంలో ఒక గంటలో 2-3 లబ్ధులు కూడా వచ్చే సందర్భం గుర్తు చేస్తూ ఉన్నారు. మరి ఆరతులు ఇస్తూ మరి తిరకాలు దిద్దుతూ వాళ్ళ ఆరతులు స్వాగతిస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఆ రకంగా మరి గవర్నమెంట్ వచ్చిన 9.5 సంవత్సరాల కాలంలో గత చరిత్రలో లేని విధంగా మరి డెవలప్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇంటింటికి నీళ్ళ కార్యక్రమం అయితే మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి కూడా నీళ్ళు 24 నీళ్ళు ఇచ్చే సందర్భంలో ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో సక్సెస్ఫుల్గా మరి ఉప్పల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా నీటి కటకట లేకుండా గతంలో ఫిబ్రవరి వచ్చిందంటే బిందెలు పట్టుకుని ఆడపచ్చంతా రోడ్డు మీదకి వెళ్ళే సందర్భం ఉంటుంది. మరి ఈరోజు అది అధిగమించి మరి నీళ్ళు ఇచ్చిన సందర్భాన్ని ఇలా గుర్తు చేసుకున్నాం. అదేవిధంగా కరెంటు కూడా ఫిబ్రవరి వచ్చిందంటే కరెంటు కట్ అయ్యి పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందికరంగా ఉండే, ఇండస్ట్రీస్ మూతపడి మరి ఇండస్ట్రీస్ బంద్ అవ్వడం కాకుండా కార్మికులు రోడ్డు పడుతున్న సందర్భాలు ఉండే. అవన్నిటిని అధిగమించి ఈరోజు 24 గంటల కరెంటు గౌరవ కేసీఆర్ తీయడం వల్ల ఇవాళ బ్రహ్మాండంగా కొత్త ఇండస్ట్రీస్ కూడా ఎన్నో వస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఇట్లా మన ఉప్పల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చాలా డెవలప్మెంట్స్ కనపడతా ఉన్నాయి. ఉప్పల్ స్కైవే తీసుకున్నా, శిల్పారామం తీసుకున్నా, అదేవిధంగా చెల్లపల్లిలో కారిడార్ తీసుకున్నా, ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో భాగంగా మరి కల్వర్ట్స్ దాదాపు 17 కల్వర్ట్ తీసుకున్నాం, బస్సు దవాఖానలు పెట్టుకున్నాం. అన్ని రంగాల్లో కూడా ఈరోజు మరి స్కూళ్ళు కట్టుకున్నాం. మరి అదేవిధంగా గురుకులాలు తెచ్చుకున్నాం, 3 గురుకులాలు తెచ్చుకున్నాం, డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధి పథకంలో భాగంగా మరి ఉప్పల్లో కనపడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. నేను ఎవరో చూసిన పేపర్లో చూసిన పేపర్లో మరి ఇప్పటివరకు 2 ఏళ్ళు అవుతుంది మరి ఇక్కడ ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ పెట్టుకుని ఆయన డిగ్రీ కాలేజ్ కనబడతలేదట. మరి రాజకీయ నాయకుడు ఏంటంటే అర్థం కాదు. డిగ్రీ కాలేజ్ లేదు అని చెప్పి ఒక పేపర్లు రాయించిన సందర్భం చూస్తా ఉన్నాం. 2 సంవత్సరాలు అయిపోయింది డిగ్రీ కాలేజ్ మన ప్రాంతానికి వచ్చి. డిగ్రీ కాలేజ్ ఉప్పల్లో మరి గవర్నమెంట్ స్కూల్లో డిగ్రీ కాలేజ్ నడుస్తుంది. అది కూడా గుర్తు లేకుండా ఉన్న నాయకులు మరి నాయకత్వం ఎట్లా చేస్తారు తెలియదు. కానీ అటువంటి మాటలు మాట్లాడుతున్న సందర్భాన్ని ఆ పేపర్ వాళ్ళు కూడా మరి వాళ్ళకు కూడా అవగాహన లేదా, మరి వారు ఎట్లా రాస్తున్నారో కూడా అర్థం కాదు. ఆ రకంగా ఈరోజు రాస్తున్న సందర్భం గుర్తు చేసుకుంటాం. ఇంకో ఆయన బిందెలు పట్టుకొని బయటకు వెళ్తూ ఉన్నాడు. మరి బిందెలు పట్టుకొని ఈరోజు బయటకు వెళ్ళే పరిస్థితి ఉందా? ఎక్కడన్నా బిందెలు పట్టుకొని వెళ్తున్నారా? ఈరోజు మరి కరెంట్ నీళ్లు పుష్కలంగా నీళ్ళు ఇస్తూ ఈరోజు గవర్నమెంట్ మిషన్ భగీరథ కింద బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తుంది. ఇట్లా మరి ఏదో తప్పుదో పట్టించే ప్రజల్ని తప్పుదో పట్టించే రకంగా రకరకాలుగా వేషాలు వేస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అధిగమించి మరి 9.5 సంవత్సరాల్లోనే మరి ఆ కరోనా పీరియడ్ 2.5 సంవత్సరాలు పోయినప్పుడు కూడా మరి ఈ 2 సంవత్సరాల్లోనే ఎంతో అభివృద్ధి పథకంలో ముందు తీసుకుపోయిన మరి గౌరవ కేసీఆర్ నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. నా పీరియడ్ 4.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ 4.5 సంవత్సరాల్లో 2.5 ఏళ్ళు కరోనా ఉన్నప్పుడు కూడా మరి కరోనాలో కూడా మరి పేద ప్రజలను ఆదుకోవాలన్న తపనతో ఆ రోజు కూడా మరి ఆక్సిజన్ కంపెనీలను మరి అదేవిధంగా హాస్పిటల్ను కల్పించి ఇద్దరు కూడా కోఆర్డినేషన్ చేసి మరి కరోనా ఉన్న ఇబ్బందులు పడటం అందరూ కూడా కోఆర్డినేషన్ చేయాలని చెప్పి మరి వాళ్ళను కూడా కోఆర్డినేషన్ చేసినది విషయాన్ని గుర్తు చేస్తాను ఉప్పల్ నియోజకవర్గంలో. అదేవిధంగా మరి 2 సంవత్సరాల కాలంలో ఇవన్నీ ఇప్పుడు చెప్పినవి కూడా డెవలప్మెంట్లో భాగంగా చేస్తూ పోతాను. ఇంకా కూడా ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నా కూడా బ్రహ్మాండంగా చేసి ముందు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ గిరిజన బస్సులో ప్రత్యేకంగా గతంలో రోడ్డు సరిగా లేకుంటే మరి కరెంటు వైర్లు ఏలాడబడుతుంటే వాటిని కూడా ఈరోజు బంచ్ కేబుల్ వేసుకొని రోడ్లను చేసుకొని డ్రైనేజ్ వ్యవస్థను చేసుకొని వాటర్ ఇచ్చి మరి ఇక్కడంతా కూడా ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు ఏంటంటే పెన్షన్స్ కొంతమంది రావట్లేదు అంటారు, కొంతమంది రేకులు చిన్న రూములు ఉన్నట్టు వాళ్ళకి తప్పకుండా రాబోయే కాలంలో వాళ్ళకు 3 లక్షల రూపాయలు గౌరవ పెద్దలు కేసీఆర్ ఇస్తున్నారు. దాని ద్వారా వాళ్ళకి ఇంటి కట్టిస్తామని చెప్పి కూడా తెలుసుకుంటాం. అదేవిధంగా కొన్ని సమస్యలు చిన్న ఏవైతున్నాయి అవి కూడా తొందరలోనే తీరుస్తామని చెప్పి తెలుసుకుంటాం. జై తెలంగాణ, జై